హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్. ఇవాళ ఎపిసోడ్ 60. నేను చూశాను కానీ నాకు హానెస్ట్గా ఇవాళ ఎపిసోడ్ చాలా 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 బోర్ అండ్ డ్రాగింగ్ అనిపించింది. సో ఎక్కువ నోట్ చేసుకోలేదు, జస్ట్ చూసింది నేను చెప్తాను ఏం చూసాను. సో బిఫోర్ దట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. 125 సబ్స్ రీచ్ అయ్యాం మనం, విచ్ ఈస్ అ గ్రేట్ 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 అచీవ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. స్పెషల్గా నాకు షార్ట్ వీడియోస్కి బాగా ట్రాక్షన్ వస్తుంది. లిటరల్గా చాలా వ్యూస్ వస్తున్నాయి, చాలా ట్రాక్షన్ వస్తుంది. ఒక షార్ట్ బాగా వైరల్ అయింది లిటరల్గా. దానివల్ల లిటరల్గా నాకు 25,000 వ్యూస్ అండ్ నియర్లీ 20,000+ వ్యూస్ అయితే వచ్చాయి. అది ఒకటే కాదు, ఇంకా రెగ్యులర్ వీడియోస్ కూడా చూడండి. ఐ నో రివ్యూ వీడియోస్ ఆర్ వెరీ బోరింగ్, ఎందుకంటే చాలామంది రివ్యూవర్స్ ఇస్తున్నారు అండ్ లెంత్ కూడా చూడడం చిరాగ్గా ఉంటుంది. బట్ కుదిరితే అది కూడా చూడండి, దానివల్ల కూడా నాకు హెల్ప్ అవుతుంది. బట్ షార్ట్స్కి మాత్రం చాలా చాలా థ్యాంక్స్. లిటరల్గా చాలా వ్యూస్ వచ్చాయి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా అంత వ్యూస్ వస్తాయని చెప్పి. డైలీ నేను షార్ట్ వీడియో పెడుతున్నాను, విచ్ ఈస్ లైక్ అ రోస్ట్ కైండ్ ఆఫ్ వీడియో. నాట్ ఎక్స్ట్రీమ్ రోస్ట్, బట్ క్యాజువల్ రోస్ట్ అనమాట. అంటే నక్షల్లా చేస్తున్నాను ఒక వీడియో, ఒక ఎపిసోడ్ ఏంటంటే నక్షల్లో షార్ట్గా క్యాజువల్ లాంగ్వేజ్లో చెప్తున్నాను. అది చాలా మంచి జనాదరణ వచ్చింది, దానివల్ల నాకు సబ్స్ బాగా పెరిగారు యాక్చువల్గా. సో సంథింగ్ డిఫరెంట్. ఐ థింక్ నేను ఒక్కడనే చేస్తున్నానేమో అని అనుకున్నా, మరి నాకు తెలియదు ఇంకెవరైనా చేస్తున్నారు, చేసి ఉండొచ్చు. ఇఫ్ దే ఆర్ డూయింగ్ ఇట్ గ్రేట్ ఫర్ దెమ్. బట్ నేను ఎవరిని ఇన్స్పైర్ అవ్వలేదు. నాకు ఈ ఓన్ థాట్ వచ్చింది దట్ ఐ షుడ్ డూ అ రోస్ట్ వీడియో కైండ్ ఆఫ్ థింగ్ ఫర్ బిగ్ బాస్ ఎవ్రీ ఎపిసోడ్కి. ఎక్స్ట్రీమ్ రోస్ట్ చేస్తే కూడా ప్రాబ్లం అయిపోద్ది, ఎందుకంటే ఫ్యాన్ వార్స్ అని లీగల్ ఇష్యూస్ ఉంటాయని చెప్పి ఎక్స్ట్రీమ్ రోస్ట్ కూడా చేయట్లేదు. క్యాజువల్ రోస్ట్ చేస్తున్నాను. సో అది మీకు నచ్చితే నాకు ఇంకా సపోర్ట్ చేయండి, కమెంట్స్ పెట్టండి వాట్ ఐ కెన్ డూ బెటర్ అని చెప్పేసి. ఇప్పటివరకు వచ్చిన ఫీడ్బ్యాక్, ఇప్పటివరకు వచ్చిన సపోర్ట్కి అయితే చాలా చాలా థ్యాంక్స్. ఒక వీడియోకి అయితే 500+ లైక్స్ వచ్చాయి. నా లైఫ్లో కూడా అనుకోలేదు అన్ని లైక్స్ వస్తాయని చెప్పి. బట్ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకా సపోర్ట్ చేయండి సో దట్ ఐ కీప్ కంటిన్యూయింగ్ ఇట్ అండ్ నా సబ్స్ ఇంక్రీజ్ అవుతాయి, విచ్ మోటివేట్స్ మీ. బిగ్ బాస్ ఇంకెంత ఉంది, మా అయితే ఇంకొక 40 days ఉండొచ్చు, 45 days ఉండొచ్చు. సో ఆ లోపల ఐ హోప్ ఐ రీచ్ టు అట్లీస్ట్ 300-500 సబ్స్ రీచ్ అవుతానేమో అనుకుంటున్నా. రీచ్ అవుతే బాగుంటుంది, బట్ లెట్స్ సీ. నా చేతిలో ఐ కీప్ పుట్టింగ్ మై ఎఫర్ట్స్. సో మీరు సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తే ఇట్ విల్ హెల్ప్ మీ. ఓకే, ఇదంతా పక్కన పెట్టేద్దాం. లెట్స్ టాక్ అబౌట్ టుడేస్ ఎపిసోడ్. సో ఇవాళ ఎపిసోడ్ ఏంటంటే, నిన్న నైట్ ఏమైంది, పాల ప్యాకెట్లు దొబ్బేశారు లిటరల్గా. పాల ప్యాకెట్లు ఎవరు దొబ్బేశారు, దొబ్బేయడం అంటే తాగేశారు, తాగేసి షోరూంలో పెట్టేశారు. ఎవరు, సుమన్ శెట్టి, దివ్య కలిసి పెట్టేశారు. సో వాళ్ళు మార్నింగ్ దాని కంటిన్యూషనే జరిగింది. ఫస్ట్ ఏంటంటే మార్నింగ్ సాంగ్తో స్టార్ట్ అయింది, బుల్లెట్ సాంగ్తో స్టార్ట్ అయింది. అది అయిన తర్వాత రితు వెళ్ళి ఫ్రిడ్జ్ తీస్తుంటే అక్కడ ప్యాకెట్స్ కనబడలేదు. ఇంకా యాజ్ యూజువల్ హల్చల్ అయిపోయింది మొత్తం అంతా హౌస్లో. అరే ఎవరు దొబ్బేశారు ఏంటి, అన్ని ప్యాకెట్స్ పోయాయి, ఇది అది అని చెప్పి అందరూ షాక్ అయిపోయారు లిటల్గా. దివ్య ఏంటంటే క్యాప్టెన్గా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇట్లాగా పోయాయా ఏంటి, సుమన్ శెట్టి కూడా పోయాయా, అయ్యో ఎలా పోయా, ఇది అని చెప్పి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు అందరూ. ఫస్ట్ ఏంటంటే డౌట్ అందరికీ సంజన మీదకి వెళ్ళింది. సంజన మీదకి వెళ్తేనేమో సంజన యాజ్ యూజువల్ క్యాజువల్గా తీసుకుంటుంది, దొంగతనం చేసినా క్యాజువల్గా తీసుకుంటుంది, చెయ్యకపోయినా క్యాజువల్గా తీసుకుంటుంది. ఆమె ఏంటంటే నేనా అనుకోండి, ఇష్టమైతే చేసుకోండి, ఏం పిక్కుంటారో పిక్కోండి అన్నట్టుగా రియాక్ట్ అయింది. బర్నీ ట్రై చేశాడు, నువ్వు నిజంగా చెప్పు, నువ్వు దొంగలించావా, దొంగలించలేదా, నిజంగా చెప్పు, చెప్పు పర్లేదు, నేను ఎవరికి చెప్పనంటే, నేను నా దగ్గర లేదు అని చెప్పి ఇట్లా ఆడుకుంది లిటరల్గాను. సో ఆమె ఆమె తీయలేదా అది, అదేంటే అందరూ నమ్మారు, ఎమాన్యుయల్ కూడా నమ్మాడు ఆమె తీయదు, ఆమె ఇట్లా మాట్లాడదు ఇది అది అని చెప్పేసి. అండ్ ఒక్కడు మాత్రం కరెక్ట్ గెస్ట్ చేశారు, ఎవరు, దివ్య అని చెప్పి. ఎవరు, నిఖిల్ గెస్ట్ చేశాడు. నిఖిల్ ఏమన్నాడు అంటే దివ్యాని తీసుంటుంది, ఎందుకంటే తన నైట్స్ పడుకోదు, మెలకు ఉంటుంది, అటు ఇటు తిరుగుతుంటుంది, సో మై గెస్సెస్ తనే తీసుంటుంది అని అన్నాడు. బట్ దాన్ని ఎక్కువ పుష్ చేయలేదు. పుష్ చేసుంటే బాగుండేది, తను ఎక్కువ పుష్ చేయలేదు. పుష్ చేసుంటే బాగుండేది. బట్ నిఖిల్ గెస్ మాత్రం 100% కరెక్ట్. సుమన్ శెట్టిని మళ్ళీ ఎవరు కనిపెట్టలేకపోయారు, సుమన్ శెట్టిని ఎవ్వరు కనిపెట్టలేకపోయారు. దివ్య మీద మాత్రం కన్ను పడింది. అండ్ నిఖిల్ అంటే ఆయన మాట్లాడు ఎక్కువ ఇది ఉండదు, కానీ ఐ థింక్ ఈజ్ వెరీ అబ్జర్వెంట్. నాకు ఆయన చూస్తే సీజన్ 6లో రోహిత్ వైబ్స్ గుర్తొస్తాయి. రోహిత్ కూడా అంత ఎక్కువ మాట్లాడేవాడు కాదు, బట్ హీ యూస్ టు అబ్జర్వ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. అండ్ తను టాప్ 5 కూడా వెళ్ళాడు. బట్ నిఖిల్ వెళ్తాడో లేదో నాకు డౌట్. ఐ డోంట్ థింక్ నిఖిల్ విల్ గో టు టాప్ 5 ఈ సీజన్లో, ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంటెస్టెంట్స్ అందరూ టాప్ 5లో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తనూజా ఉంది,
డెమాన్ పవర్ ఉన్నాడు, కళ్యాణ్ ఉన్నాడు, అండ్ మేబీ ఎమాన్యుల్ 100% ఉంటాడు. సంజనాకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. బర్నీ నాకు డౌటే, ఎందుకంటే బర్నీ గేమ్ ఏమి ఇంప్రూవ్ అవ్వట్లేదు. బయటకెళ్ళి వచ్చాడు, అయినా సేమ్ అదే అట్లానే ఉన్నాడు. మేబీ ఇంకొక వీక్ టైం ఇవ్వాలేమో టు సీ ఇఫ్ హీ విల్ చేంజ్. నామినేషన్స్ వస్తే తెలుస్తుంది. ఐ హోప్ నెక్స్ట్ వీక్ నామినేషన్ వస్తే ఆయన గట్టిగా ఎవరిని పేల్చాలో పేల్చుతాడు. ఈ వీక్ బాగానే చేశాడు యాక్చువల్గా నామినేషన్స్లో. దివ్యాని మెయిన్లీ తనూజాని బాగానే అటాక్ చేశాడు. బట్ ఇంకా చూడాలి. ఐ థింక్ హీ స్టిల్ హ్యాస్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇంకా దివ్యాతో ఆ ఫ్రెండ్షిప్ ఉంది, ఆ బాండింగ్ ఉంది. అది బ్రేక్ చేసుకుని ఆయన బయటకు వస్తే ఆయనకు బెనిఫిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. బట్ యా, సో ఈ నిఖిల్ విషయానికి వస్తే ఆయన గెస్ మాత్రం కరెక్ట్గా చేశాడు దివ్య అని. బట్ ఆ విషయాన్ని ఎక్కువ పుష్ చేయలేదు. పుష్ చేస్తుంటే బాగుండేది. బట్ సర్ప్రైజింగ్ ఏంటంటే సుమన్ శెట్టిని ఎవరు గెస్ చేయలే. అసలేం దొంగ ఎవరు? సుమన్ శెట్టి. ఆయన వచ్చేసి మొత్తం అంతా పాలు తాగేసి బయట పెట్టేసి అవన్నీ చేశాడు. ఆయన ఎవరు గెస్ చేయలేకపోయారు, విచ్ వాజ్ ద మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్. సో యాజ్ అ రెబల్ సుమన్ డిడ్ అ గుడ్ జాబ్. దివ్య కూడా బాగా చేసింది లిటరల్గా. ఇదంతా అయిపోయిన తర్వాత ఈ వెతుకులాట అవన్నీ జరుగుతూ ఉంటే ఆమ్లెట్ వేయాలి అని చెప్పేసి ఆమ్లెట్ వేయాలి యాక్చువల్గా ఎవరు రేషన్ ఫుడ్ మేనేజర్ మనోడు గౌరవ్ ఏంటంటే స్నానం అని చెప్పి అటు వెళ్ళిపోయాడు. దివ్య వచ్చింది, ఏ కమియర్ వెయ్యి ఇది అదే అని చెప్పి కొంచెం యారగెంట్గా మాట్లాడింది. గౌరవ్ ఏంటి నేను స్నానం కోసం వెయిట్ చేస్తున్నాను అంటే ఇప్పటివరకు ఏం చేసావు అంటే సుమన్ ఉన్నాడు లోపల అంటే అయితే ఏంటి వెయ్యాలి కదా నువ్వు, యూ షుడ్ బీ హియర్ ఇది అదే కొంచెం యారగెంట్గా మాట్లాడు. మనోడు కూడా తిక్కలేచింది. దివ్య ఏం డిసిషన్ తీసుకుంది, నువ్వు రేషన్ మేనేజర్గా ఉండకు, వాష్రూమ్ క్లీనింగ్ చేయనంది. నేను చేయనని చెప్పాడు. అక్కడ చిన్న ఫైట్ అయింది. నాకు ఒకటి అనిపించింది ఏంటి అంటే దివ్య గౌరవ్ విషయంలో చాలా రూడ్గా యారగెంట్గా మాట్లాడుతుంది. ఐ హోప్ హోస్ట్ టేక్స్ నోట్ ఆఫ్ ఇట్ అండ్ కైండ్ ఆఫ్ టెల్స్ హర్ దట్ మీరు అట్లా మాట్లాడడం కరెక్ట్ కదా, ఆ అబ్బాయికి లాంగ్వేజ్ ఇష్యూ ఉందని చెప్పేసి నువ్వు నోటుకొచ్చినా రెచ్చిపోతే కరెక్ట్ కాదు. ఆమె ఇంకెవరి మీద రెచ్చిపోదు. అది చూసారు, మీ సెలెక్టివ్ టార్గెటిజం చేస్తుంది దివ్య. గౌరవ్ మీద రెచ్చిపోతుంది. ఓకే, ఇంకెవరినేమందు, డెమాన్ పవన్ జోలికి వెళ్దు, కళ్యాణ్ జోలికి వెళ్దు, ఇంకా నిఖిల్ బర్నీ ఏంటంటే బర్నీ చనువు ఇచ్చాడు లిటరల్గా ఏమని అనడానికి. సో అంటూ ఉంటుంది లిటరల్గాను, మీరు నన్ను పట్టించుకోవట్లేదు, మీరు నాతో మాట్లాడలేదు ఇవి అని అంటుంది. బట్ గౌరవ్ని అట్లా అనడం, రూడ్గా అనడం నాకు కొంచెం చిరాగ్గా ఉంది లిటరల్గాను. గౌరవ్ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఆయన ఏం చేయలేకపోతున్నాడు లిటరల్గాను. రితు కూడా గౌరవ్ మీద అరిచింది లిటరల్గాను. ఇన్నిసార్లు పిలుస్తున్నాము రావట్లేదు, ఇక్కడే కూర్చుంటాడు, అడు తిరుగుతాడు ఇది తిరుగుతాడు అంటే ఐఎమ్ నాట్ యువర్ సర్వెంట్ అని అన్నాడు లిటల్ గౌరవ్ పిలుస్తే రావడానికి. డోంట్ యూస్ ద వర్డ్స్ సచ్ ఎస్ సర్వెంట్ అంటే నడుచుకున్నారు. ఓకే, యూ డోంట్ టెల్ మీ ఐఎమ్ నాట్ గోన్ డూ రేషన్ ఇది, ఐఎమ్ నాట్ గోన్ డూ దట్, ఐఎమ్ నాట్ గోన్ డూ ఇది అని చెప్పన్నారు. అక్కడితో అది అయిపోయింది. దివ్యాకి ఫోన్ వచ్చింది. సో మీ సెకండ్ టాస్క్ సక్సెస్ఫుల్గా చేశారు కాబట్టి ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేయండి అని అన్నారు. దివ్య ఇంకా సుమన్ శెట్టి వెళ్ళి జైలు దగ్గరికి వెళ్ళి నిఖిల్ని తీసేశారు లిటరల్గాను. తర్వాత ఏంటంటే ఎమాన్యుల్ ఫోన్ వచ్చింది. ఎమాన్యుల్ ఏమో ఫోన్లో చెప్పాడు అనమాట, బిగ్ బాస్ నువ్వు వెళ్ళి అనౌన్స్ అయ్యి దట్ నిఖిల్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ కంటెండర్ టాస్క్ బికాస్ రెబల్స్ అండ్ పీకేశారు అని చెప్పేసి. సో ఎమాన్యుల్ వెళ్ళి చెప్పాడు నిఖిల్ ఈజ్ రిమూవ్డ్. నిఖిల్ రియాక్షన్ ఏం లేదు, అలా తలెత్తుకున్నాడు, ఓ సాడ్ అని అనుకున్నాడు అంతే. తర్వాత ఏంటంటే ఇది టాస్క్ జరిగింది. ఈ టాస్క్లో ఎవరు హౌస్మేట్స్ ఎవరు అనుకుంటున్నారు అంటే కొంతమంది సాయి అన్నారు, కొంతమంది ఏంటంటే డెమాన్ పవన్ అన్నారు. సో డెమాన్ పవన్ కూడా అవుట్. తర్వాత ఏంటంటే ఈ శ్మశానం టాస్క్ పెట్టారు. ఇది ఇంతకుముందు సీజన్స్లో కూడా చూసాం. శ్మశానంలో ఏంటంటే అది శ్మశానం అంటే యాక్టివిటీ రూమ్ని శ్మశానం చేసేస్తారు. ఆ శ్మశానంలోకి వెళ్ళి ఐటమ్స్ ఉంటాయి లైక్ జెల్లీ, నూడిల్స్, ఒక చిన్న పెడస్టల్ మీద జెల్లీ, నూడిల్స్, ఇంకా పసుపు, ఫిష్ ఇవన్నీ పెడతారు. వెళ్ళి గెస్ట్ చేయాలన్నమాట. ఆ చీకటి ఉంటుంది, లైక్ బ్లైండ్ ఐల్ చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మనకేంటంటే ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ కాబట్టి, నైట్ విజన్ కెమెరాస్ కాబట్టి అన్నీ కనిపిస్తాయి. వాళ్ళకి హౌస్మేట్స్కి ఏం కనబడదు. వాళ్ళు వెళ్ళి ఆ చుట్టూ తిరిగి ఆ ఐటమ్స్ కనుక్కొని మెజారిటీ ఎవరు కనుక్కుంటారో వాళ్ళు విన్ అనమాట. సో ఇందులో ఏంటి అంటే ఆ రూమ్ మొత్తం గజిబిజిగా ఉంటుంది. స్కెల్టన్స్ ఉంటాయి, ఇంకా తుప్పలు అన్నీ ఉంటాయి, ఆకులు తుప్పలు ఉంటాయి. అండ్ ఏంటంటే కొంతమంది మనుషులు ఉంటారు, రియల్ మనుషులే, వాళ్ళు ఇలా గోస్ట్ గెటప్లో వేసుకుని ఇలా కాళ్ళు చేతులు ఊపుతూ ఉంటారు, అది ఉంటుంది. సో ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్కరు వెళ్ళాలి. సో ఈ ఫస్ట్ ఏంటంటే తనూజ వెళ్ళి 4 సెలెక్ట్ చేసింది. తర్వాత రితు వెళ్ళి 3 సెలెక్ట్ చేసింది. దివ్య కూడా 3 సెలెక్ట్ చేసింది. 4-3-3 ఇదే అనుకుంటాను. ఇది అయిపోయిన తర్వాత తనూజ టీం విన్ అయిపోయింది అనమాట. సంజన ఏమో సంజన కొన్ని ఐటమ్స్కి ఏంటంటే ఇంకొకసారి చెప్పు, ఇంకో అదర్ నేమ్ చెప్పు, ఇవి అవి అంది. అది ఐ డోంట్ థింక్ షీ షుడ్ హ్యావ్ టోల్డ్. సింప్లీ షీ షుడ్ హ్యావ్ సెడ్ ఓకే నెక్స్ట్
నెక్స్ట్ అలా అని ఉండవలసింది. కానీ తను ఇండైరెక్ట్‌గా కొంచెం చెప్పడంలా అనిపించింది. లైక్ దీని ఇంకో పేరేంటి? దీన్ని ఇంకేమంటారు? ఓకే. నెక్స్ట్ ఐటెమ్ ఏంటి? దీన్ని ఇంగ్లీష్‌లో చెప్పండి. ఇలా అనడం కొంచెం అనవసరం అనిపించింది. బట్ అలా ఏమో మరి అది మరి వీకెండ్‌లో వీ షుడ్ డిసైడ్. వీకెండ్‌లో హోస్ట్ డిసైడ్ చేస్తారేమో నాకు తెలీదు. బట్ అది వాళ్ళ ఎపిసోడ్ జరిగింది అయితే ఇది. ఇంకెక్కువ మాట్లాడడానికి ఏం లేదు. అండ్ సో నామినేషన్స్ విషయానికి వస్తే సాయి అండ్ రాము లీస్ట్లో ఉన్నారు. సో ఐ థింక్ వాళ్ళిద్దరిలోనే ఇది ఎక్స్పెక్టెడ్. నేను మండే ఎపిసోడ్లోనే చెప్పాను కదా, లైక్ లిటరలీ సాయి అండ్ రాములో ఎవరో ఒకళ్ళు ఉంటారు అని చెప్పి. రాము సేవ్ అయిపోతాడు, సాయి ఎలిమినేట్ అయిపోతాడు. పాపం సాయి మంచి ఛాన్సెస్ కూడా రాలేదు, ఎక్కువ ఛాన్సెస్ కూడా రాలేదు ప్రూవ్ చేసుకోవడానికి. సో కైండ్ ఆఫ్ అన్ఫార్చునేట్. బట్ లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఇంకా 2 days టైం ఉంది. ఇఫ్ సంథింగ్ డ్రాస్టిక్ హ్యాపెన్స్ ఆయన ఓట్స్ చేంజ్ అవ్వచ్చేమో. బట్ ఇప్పటికైతే తనే ఎలిమినేట్ అయ్యేలా ఉన్నాడు. ఓకే, సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ అండ్ సీ యూ నెక్స్ట్ టైం. బాయ్.